హాయ్ ఫ్రెండ్స్, నేను మీషో నుంచి ఒక జ్యువెలరీ తీసుకున్నాను. అది లక్ష్మీ అమ్మవారిది. అది చూస్తే నాకు చాలా బాగా అనిపించింది, తక్కువ కాస్ట్ అనిపించింది. ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. బట్ ఓపెనింగ్ వీడియో అంటే మా పాప తీసిందండి. కాకపోతే మీకు కోడ్ మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి కాంబో సెట్ అండి. ఫస్ట్ మీకు నేను లాంగ్ హారం చూపిస్తున్నాను. ఇది వచ్చేసి లాంగ్ అండి, చూడండి కనిపిస్తుందా? ఇది వచ్చేసి లాంగ్ హారము. ఒకసారి ఇదిగో చూడండి, ఇది లక్ష్మీ హారం, లక్ష్మీ అమ్మవారి ఉంటాయండి. ఒకసారి నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి లాకెట్లో మధ్యలో ఫ్లవర్ లాగా, ఇక్కడ మధ్యలో ఇట్లా ఫ్లవర్ లాగా వచ్చేసి ఇట్లా స్టోన్స్ వచ్చాయండి, రెడ్ కలర్ స్టోన్స్. మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయి. ఇక్కడ అక్కడక్కడ మొత్తం మనకి వైట్ కలర్ స్టోన్స్తో చాలా షైనింగ్లో ఉందండి. ఇక్కడ వచ్చేసి జస్ట్ నార్మల్గా ఇలా ఇచ్చాడు. ఇక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్, కింద ఇలా మనకి ఇట్లా స్టోన్స్ ఇచ్చారండి. కింద మనకి ఇట్లా స్టోన్స్ ఇచ్చారు, చూసారా? ఇట్లా స్టోన్స్ ఇచ్చారు కింద. సో లాకెట్ కూడా చాలా బాగుంది. పైన కూడా ఇట్లా వెంకటేశ్వర నామాలాగా అలా ఇచ్చాడు, మధ్యలో మళ్ళీ ఇట్లా ఫ్లవర్ లాగా. కానీ లాకెట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక్కసారి. ఇదిగోటి చూడండి ఒక్కసారి. ఇవి చూడండి, ఇక్కడ కనిపిస్తుందా అండి? ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు, ఇక్కడ లక్ష్మీదేవి మధ్యలో ఇలా స్టోన్స్తో, వైట్ స్టోన్స్, రెడ్ స్టోన్తో అలా వచ్చింది. ఇక్కడ రెడ్ స్టోన్ ఇస్తే ఇక్కడ మళ్ళీ గ్రీన్ స్టోన్, మళ్ళీ రెడ్, ఇక్కడ గ్రీన్, ఇక్కడ పెద్దవి కూడా అమ్మవారు ఇచ్చిన దగ్గర పైన ఇక్కడ పెద్ద స్టోన్స్ ఇచ్చారండి. ఇక్కడ పెద్ద రాళ్ళు అంటారు కదా అవి. ఇక్కడ రెడ్ కలర్, ఇక్కడ గ్రీన్ కలర్, ఇక్కడ రెడ్ కలర్, ఇక్కడ గ్రీన్ పక్కన, ఇక్కడ మధ్యలో మళ్ళీ వైట్ స్టోన్ మధ్యలో అలా గ్రీన్. చూడండి టోటల్గా అసలు ఎంత బాగుందంటే లుక్ చాలా బాగుందండి. చూడండి లక్ష్మీ అమ్మవారు నైట్ టైంలో బాగా షైనింగ్ వస్తుందండి. ఇలా మొత్తం ఇలానే ఇచ్చారండి. ఇది గోల్డ్ అండి, గోల్డ్లో వచ్చింది. ఇది అంటే గోల్డ్ ప్లేటెడ్లో వచ్చింది, మ్యాట్ ఫినిషింగ్ కాదండి. చూడండి గోల్డ్ ప్లేటెడ్లో వచ్చింది. ఒక్కసారి నేను ఇలా పెట్టి చూపిస్తాను చూడండి ఒక్కసారి మీరు. ఇది వచ్చేసి లాంగ్ అండి, లాంగ్ హారం. ఇది వేసుకుంటే కూడా లాంగ్ చాలా పెద్దగా ఉందండి. వేసుకుంటే కూడా లాంగ్ హారం చాలా పెద్దగా, చూడండి లాంగ్ లెంత్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. చూడండి లెంత్ కూడా చాలా పెద్దగా వచ్చింది. అసలు నేనైతే నమ్మలేదండి ఇంత మంచిగా వస్తుంది అనుకోలేదు. సరే చాలా మంది రివ్యూస్ చూసాను, చాలా బాగున్నాయి, ఒకసారి తీసుకొని చూద్దాం అనుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఒకసారి వాడిన తర్వాతనే పెడుతున్నానండి. ఇది నేను ఫస్ట్ పెట్టలేదు, అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు, సో అందుకే పెట్టలేదు. చూడండి ఒక్కసారి మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తున్నాను. స్టోన్స్ అంటే ఇక్కడ ఏం పోలేదండి, ఇవి లోపలికి వెళ్ళిపోయాయి అంతే స్టోన్స్. ఇదిగోండి మీకు ఒక్కసారి దగ్గర నుంచి ఇలా లుక్ చూసారా? చూడండి ఒక్కసారి లక్ష్మీదేవి అమ్మవారు, మధ్యలో రెడ్ గ్రీన్ కలర్ స్టోన్స్, మళ్ళీ పైన ఇట్లా ఫ్లవర్ లాగా, మళ్ళీ ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ గోల్డ్ కలర్, దీనిపైన గోల్డ్ లాగా ఇచ్చాడు చూడండి. కాకపోతే పైన మనకి థ్రెడ్స్ ఇచ్చారండి, మనం బయట కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసి లాంగ్ హారం అండి. షార్ట్ కూడా సేమ్ ఇంతే అండి. ఇదిగోండి పక్కన పెట్టాను కదా షార్ట్, సేమ్ ఇది కూడా అంతేనండి. దీనికి కూడా సేమ్ అలాగే ఇచ్చాడు చూడండి. దీనికి కూడా సేమ్. ఆ స్టోన్స్ అయితే బాగా నైట్ టైంలో అయితే బాగా అసలు చాలా షైనింగ్ వస్తున్నాయండి అసలుకి. ఆ వైట్ కలర్ స్టోన్స్ అవి కింద చూడండి ఇట్లా గోల్డ్ లాగా చాలా అంటే చాలా షైనింగ్ అండి. అసలు ఇది 670 ఎంతో పడిందండి. నాకు ఇప్పుడు రేట్ పెరిగిందేమో తెలీదు, కాకపోతే అప్పుడు 670. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ గోల్డ్ చాలా షైనింగ్ వస్తుంది. సేమ్ అలానే అండి మొత్తం చూడండి, అసలు గోల్డ్ లుక్ లాగే ఉంది సేమ్. చూసారు ఇక్కడ వైట్ స్టోన్స్ మళ్ళీ అదే సేమ్ అండి. చూడండి లాంగ్ షార్ట్, ఇది లాంగ్ ఇది షార్ట్ అండి. చూడండి లాంగ్ షార్ట్ రెండు చూడండి వ్యూ, లాంగ్ షార్ట్. ఇంకా వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. వీటికి ఇయర్ రింగ్స్, ఇది పాపడ్ బిల్ల, వీటికి పాపడ్ బిల్ల కూడా వచ్చిందండి. ఇదిగో పాపడ్ బిల్ల సేమ్ కింద మనకి ఎలా వచ్చిందో ఇక్కడ ఇట్లా పీకాక్స్ లాగా వచ్చింది. సేమ్ ఇలా వైట్ స్టోన్స్ వచ్చి ఇలా వైట్ స్టోన్స్తో వచ్చి కింద గోల్డ్ ఫ్లవర్స్ లాగా వచ్చి కింద మళ్ళీ వైట్ అట్లా ముత్యాలాగా వచ్చిందండి. ఇది పాపడ్ బిల్ల, పైన ఒక స్టోన్ వచ్చింది. ఇది వచ్చేసి పాపడ్ బిల్ల, ఇది వచ్చేసి పాపడ్ బిల్ల. ఇయర్ రింగ్స్ కూడా అండి, ఇయర్ రింగ్స్ కూడా
ఇయర్ రింగ్స్ కూడా సేమ్ పాపడ్ బిళ్ళకి ఎలా వచ్చాయో సేమ్ అలానండి. ఇయర్ రింగ్స్ కూడా స్టోన్స్ తో అటు ఇటు పీకాక్స్ వచ్చి మధ్యలో గ్రీన్ స్టోన్ ఫ్లవర్ లో మధ్యలో గ్రీన్ అట్లా వచ్చి మళ్ళీ మధ్యలో రెడ్ వచ్చి ఇట్లా ఇగో చూడండి ఇట్లా పగడాల్లాగా వచ్చేసింది. ఇది ఇయర్ రింగ్స్. ఇదిగోండి టోటల్ సెట్. ఇది టోటల్ సెట్ ఇయర్ రింగ్స్ చూడండి. ఇయర్ రింగ్స్ హారము సెట్ చూడండి టోటల్. ఇదిగోండి వాటితో పాటు ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి. ఇవి కూడా ఎంత పడిందో నాకు ఐడియా లేదు, చూస్తానండి ఒకసారి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇట్లా పైన ఫ్లవర్ వచ్చేసి ఆ మధ్యలో గ్రీన్ కలర్ లో స్టోన్ వచ్చి తర్వాత ఇక్కడ మళ్ళీ పీకాక్స్ లాగా వచ్చి మళ్ళీ ఇక్కడ గ్రీన్ కలర్ పీకాక్స్ కి అక్కడ ఐస్ దగ్గర అలా రెడ్ కలర్ లో ఇచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్. ఇది మ్యాట్ గోల్డ్ అండి, కానీ గోల్డ్ లుక్ లోనే ఉంది. మళ్ళీ ఇక్కడ ఇట్లా డిజైన్ ఇచ్చేసి ఇక్కడ రెడ్ స్టోన్స్ ఇచ్చి కింద ఇట్లా చూడండి ఇట్లా చూసారా. ఇయర్ రింగ్స్ కూడా నేను మీషోలో తీసుకున్నాను. ఎంత పడ్డాయో చూస్తాను, కానీ ఇవైతే చాలా బాగున్నాయి. చూడడానికి మరీ హెవీగా లేవు, మరీ అంత తక్కువగా లేవు, చాలా బాగున్నాయండి. ఇవి కూడా ఒకసారి ఇవి కూడా మీరు ట్రై చేయొచ్చండి. నేను చెప్తున్నాను 100% ట్రై చేయొచ్చు. నేను తీసుకున్నాను కదా, చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ చూసారా, ఇంతే క్వాలిటీ వచ్చిందండి ఇయర్ రింగ్స్. ఇవి కూడా అండి, ఇవి కూడా నేను మీషోలో తీసుకున్నాను. పైన గ్రీన్ కలర్ స్టోన్స్ తో అదే గ్రీన్ కలర్ వచ్చింది, కింద మెరూన్ కలర్ లో వచ్చిందండి. అవి మళ్ళీ కింద ఇక్కడ మళ్ళీ బుట్టలాగా ఇక్కడ 5-6 బుట్టాలు వచ్చాయండి. అవి చూడగానే మంచిగా అనిపించేసారి ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇవన్నీ నేను ఏంటంటే యాక్చువల్గా శ్రావణ మాసంలో అట్లా ఒక మ్యారేజ్ ఉండే అండి, ఆ టైంలో తీసుకున్నాను. ఇవన్నీ ఒకటేసారి మామూలుగా అంటే మీషోలోనే అన్ని తీసుకున్నాను. సేమ్ ఒకసారి పెట్టుకున్నది కూడా ఒకసారి వీడియో పెడతారండి చూడండి. ఇది కూడా చాలా మంచిగా వచ్చిందండి. ఇది కూడా చాలా మంచిగా వచ్చింది చూడండి ఒకసారి. మీకు ఈ స్టోన్స్ ఇవి ఇట్లా గ్రీన్ కలర్ లో, మెరూన్ కలర్ లో ఇట్లా బుట్టాలు కూడా చూడండి గోల్డ్ లాగా వచ్చాయి బుట్టాలు కూడా. ఇది చూడండి బుట్టాస్ కూడా మంచిగా వచ్చాయి చూడండి. ఇలా గ్రీన్ కలర్ దాని మీద వేసాను కాబట్టి ఇలా కనిపిస్తుంది చూడండి. దగ్గర నుంచి వ్యూ వచ్చేసి ఇలా ఉంది. ఇంకొకటి అండి, ఇది జాలీ సెట్ అంటారు. ఈ జాలీ సెట్ కూడా నార్మల్ గా తీసుకున్నానండి. ఇదిగో చూడండి జాలీ సెట్ కూడా. ఇక్కడ కూడా ఈ ఫినిషింగ్ అంతా కూడా మంచిగా వచ్చిందండి. మధ్యలో జాలి ఇట్లా కుడతారు కదా మన హ్యాండ్ వర్క్ చేసినప్పుడు కూడా ఎక్కడ ఊడిపోయినట్టు కానీ అట్లా ఏం రాలేదండి. నీట్ గా వచ్చింది జాలీ సెట్ కూడా. ఇదిగోండి రెడ్ కలర్ జాలీ సెట్ ఇక్కడ అంతా కూడా నీట్ గా వచ్చింది వర్క్. ఇగో చూడండి మీరే జాలీ సెట్. ఇది మెరూన్ కలర్ లో చూడండి. ఇక్కడ వర్క్ కూడా అంతా ఇలా నీట్ గా వచ్చింది. ఇగో ఇక్కడ అంతా ఊడిపోయినట్టుగా కానీ ఎట్లా గొడవ లేకుండా ఇక్కడ కూడా ముత్యాలాగా వచ్చి మొత్తం నీట్ గా వచ్చిందండి. ఇది కూడా నాకు ఎంతో పడింది, 200-250 ఎంతో పడిందండి. కానీ ఇది కూడా మంచిగా ఇక్కడ చైన్ వచ్చి ఇలా సేమ్. ఇది కూడా బాగుందండి. ఇదిగోండి ఇవైతే నేను మీషోలో తీసుకున్నానండి అప్పుడు ఫంక్షన్ కు. ఒకసారి మీకు ఇదంతా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి.